వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరి, పత్తి, మొక్కజొన్న పంటలైతే రైతులు నష్టపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మొక్కజొన్న పంట మార్కెట్లకు చేరినటువంటి సందర్భంలో భారీ వర్షాల కారణంగా మొక్కజొన్న అంతా కూడా తడిసి ముద్దైనటువంటి సందర్భం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా వరంగల్లో ఉన్నటువంటి ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ మార్కెట్ అయిన ఏనుమాముల మార్కెట్తో పాటు నర్సంపేట వ్యవసాయ మార్కెట్, అదేవిధంగా మహబూబాబాద్లో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో అప్పుడే తెచ్చినటువంటి మొక్కజొన్న అంతా కూడా రైతాంగం నష్టపోవాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. మొక్కజొన్న అంతా కూడా తడిసి ముద్దైంది. తడిసిన మొక్కజొన్నను గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నటువంటి డిమాండ్ కూడా రైతాంగం నుంచి వినిపిస్తూ ఉంది. మరోవైపు కోతకు ఉన్నటువంటి వరి పంట, అదేవిధంగా పత్తి కూడా నష్టపోయినట్లుగా మనకు సమాచారం అవుతుంది. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే పంట నష్టంపై అంచనా వేయాల్సి ఉంది.